అక్షయ పాత్ర మేనేజ్మెంట్ వెంటనే దిగి రావాలా అక్షయ పాత్ర మేనేజ్మెంట్ వెంటనే న్యాయం చేయాలా చనిపోయిన కుటుంబాలకు వెంటనే న్యాయం చేయకపోవడం న్యాయం చేయాలా చనిపోయిన కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలా చనిపోయిన కుటుంబాలకు వెంటనే దిగి రావాలా అక్షయ పాత్ర యజమానం వెంటనే అక్షయ పాత్రలో వేసినటువంటి లేబర్లు ఎవరైతే ఉన్నారో ముగ్గురు యూత్ పిల్లలు 2 నెలల క్రితం మామిడిపల్లి చౌరస్తా మీద యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అది వాళ్ళు ఆతృతగా రావడంతో పెద్ద వర్షంలో ఇక్కడ తంబు పెట్టాలనే ఉద్దేశంతోనూ వాళ్ళు టైం అయిపోతుంది డ్యూటీకి ఎక్కాలని ఇక్కడ తంబు పెట్టాలి అని చెప్పేసి ఒకటే వెహికల్ మీద ముగ్గురు రావడంతో అక్కడికక్కడే ఈషన్ గుర్తేసి స్పాట్గా చనిపోవడం జరిగింది. జరిగిన తర్వాత కూడా మేము ఈ అక్షయ పాత్ర యాజమాన్యాన్ని కలిసి ఇప్పటికీ 5వసారి వాళ్ళు మభ్యపెడుతూ ఆ కుటుంబాలకి ఎట్లాంటి భరోసా ఇవ్వకుండా మభ్యపెడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని సంఘాలు దళిత సంఘాలు అన్నీ కూర్చొని ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళు మేము అడిగింది కుటుంబానికి 25 లక్షల చొప్పున డిమాండ్ చేసినాము. వాళ్ళు 30,000 కంటే ఎక్కువ ఇవ్వమని చెప్పేసి నిన్న మాట్లాడడం కూడా జరిగింది. అదే కాకుండా ఇక్కడ అక్షయ పాత్రలో వేస్తున్నటువంటి లేబర్ వాళ్ళ కార్డులు ఐడెంటిటీ కార్డు తీసుకోవడము అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పనిచేసిన వ్యక్తికి ఎట్లాంటి గుర్తింపు లేకుండా వాళ్ళకు బయట ఉద్యోగం చేసి బయటికి వెళ్ళినా ఉద్యోగానికి వస్తున్న సమయంలో ఏమన్నా జరిగినా కూడా వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా చేయడానికి వాళ్ళు కుట్ర పంతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆ ఐడెంటిటీ కార్డులు తీసుకోవడము అది కూడా మేము వ్యతిరేకిస్తూ ఈ అక్షయ పాత్ర మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అట్లాగే న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఈ కుటుంబాన్ని పోషించే యూత్ పిల్లలే చనిపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డు పాలు అయిపోయింది. ఆ బీద కుటుంబాలు ఆ కుటుంబాలకి 25 లక్షల చొప్పున ప్రకటించాలని వాళ్ళకు ఇచ్చేట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అందరికీ ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ ప్రకటించలేరనుకో ఇంతవరకైనా మేము ఆ కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేదే లేదని చెప్పేసి కోరుకుంటున్నాం. జూలై 25వ తారీఖు రోజు అక్షయ పాత్రలో పనిచేస్తున్నటువంటి ఉల్కల్ చోటకూరు మండలాలకు సంబంధించిన మాదిగ బిడ్డలు అక్షయ పాత్రలో ఉద్యోగం చేయడానికి బాయ్స్గా వాళ్ళు పనిచేస్తుండ్రి. వస్తూ మార్గ మధ్యలో వాళ్ళు యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది. 25/7 నెలలో ఈ కార్యక్రమం జరిగింది. అప్పుడు యాజమాన్యం వాళ్ళు మృతుల కుటుంబాల దగ్గరకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చక 2 నెలలుగా వాళ్ళు అంతరాయం కలిగిస్తారు. వాళ్ళు స్పందించడం లేదు. దానికి నిరసనగా ఈరోజు అక్షయ పాత్ర కంది వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాజమాన్యం వెంటనే స్పందించాలి, మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఇదే డిమాండ్తో ఇక్కడ ధర్నా నుంచి కొనసాగడం జరుగుతుంది. కాబట్టి అక్షయ పాత్ర 2 నెలలుగా అనేక దఫాలుగా చర్చలకు పిలిచి టైంపాస్ చేస్తూ కాలయాపన చేస్తూ ఇప్పటివరకు అది చేయడం జరిగింది. దాన్ని వెంటనే అక్షయ పాత్ర యాజమాన్యం చేస్తున్నటువంటి మొండి వైఖరిని విరమించుకొని తక్షణమే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో అక్షయ పాత్ర ఎన్ని కుట్రలు చేస్తున్న కార్మికులకు ఎక్కడ కూడా వాళ్ళకు గుర్తింపు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. బెదిరిస్తూ ఎక్కడ వారిని అక్కడ అనగదొక్క ప్రయత్నం కూడా అక్షయ పాత్ర యాజమాన్యం చేస్తుంది. కాబట్టి వెంటనే అక్షయ పాత్ర యాజమాన్యం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అన్ని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తుంది.